నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో స్థిరపడినట్లుగా. ఏం కావాలండి? కుటుంబానికి ఏం కావాలి? దేవుని సన్నిధిలో స్థిరపడి ఉండటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. అన్ని పొందుకున్నాడు కదా దావీదికి దేవుడు అన్ని ఇచ్చాడు కదా. అన్ని ఇచ్చావు, చాలు నాయన, ఇంకా సంతోషం నాయన, నీ కొందనాలు నాయన అని ఊరుకోవట్లేదుగా. ఏమంటున్నాడు? ఇంకా ప్రార్థన చేస్తే ఏమంటున్నాడు? అయ్యా, ఇంకా కూడా నా కుటుంబము నీ సన్నిధిలో స్థిరపడేటట్లు ఏం చేయమంటున్నాడండి? నీవిచ్చిన మాట నెరవేర్చు ప్రభువా, ఇది నెరవేర్చు ప్రభువా. నా కుటుంబము నీ సన్నిధిలో స్థిరపడాలి, స్థిరంగా ఉండాలి, బలంగా ఉండాలి, చివరి వరకు ఉండాలి. నా కుటుంబం ఉండాలి. నేను ఒక్కనే కాదు. మనం ఒక్కళ్ళే ఉంటే అయిపోతుందా? నువ్వు ఒక్కదాన్నే వస్తే అయిపోద్దా? నువ్వు ఒక్కడే వస్తే అయిపోద్దా? దావీదు చేసిన ప్రార్థన ఒక్కటే గురించి చేయలేదు. నా కుటుంబము నీ సన్నిధిలో స్థిరపడేటట్లు దాన్ని నువ్వు చెయ్యి ప్రభు అంటున్నాడు. మనం కూడా అలాంటి ప్రార్థన చేయాలి. అయ్యా, నా కుటుంబం నీ సన్నిధిలో స్థిరపడాలి. ఎందుకంటే నీ దీవెనలు, నీ ఆశీర్వాదాలు దావీదు ఎలా పొందుకున్నాడో నువ్వు చూపించావు ప్రభువ. మరి నా కుటుంబానికి కూడా అలాంటి ఆశీర్వాదాలు కావాలంటే నీ సన్నిధిలో నేను స్థిరపడాలి. నా కుటుంబము స్థిరపడాలి. నా కుటుంబం అంతా కూడా స్థిరంగా బలంగా ఉండాలి. స్థిరంగా ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. కదలకుండా స్థిరంగా దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఉండాలి. మనము దేవుని దీవెనల ఆశీర్వాదాలు పొందుకోవాలంటే పొందుకునేంత వరకు కూడా మనం కదలకూడదు. వాడి నుంచి స్థిరత్వం అనేది అంత చాలా ప్రాముఖ్యమైన విషయం. అందుకే దావీదు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా, నాకు నా కుటుంబం నీ సన్నిధిలో స్థిరంగా ఉండేటట్లు. స్థిర మనసు ఉండదండి కొంతమందికి. స్థిరంగా ఉండే మనసు ఉండదు, చంచలమైన మనసు ఉంటా ఉంటది. ఒక దగ్గర మనసు ఉండదు, ఒక దగ్గర కాలు ఉండదు, తిరుగుతా ఉంటారు, ఏటో పోతా ఉంటారు, ఏటో వస్తా ఉంటారు, ఏటో చేస్తా ఉంటారు. స్థిరత్వం లేకపోవడం వల్ల ఆశీర్వాదాలు సంపూర్ణంగా పొందుకోలేరు. స్థిరత్వం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుని సన్నిధిలో స్థిరంగా ఉండాలి. ఈ రోజు దేవుని మందిరానికి వస్తారు, రేపు ఇంకొకగా, అర్థమైందా, ఇంకొక ఆశపడతా ఉంటారు, ఇంకొక దాన్ని కోరుకుంటా ఉంటారు, ఇలా కూడా చేస్తా ఉంటారు. అలా చేయడం వల్ల స్థిరత్వం లేకుండా దేవుడి పైన విశ్వాసం పెట్టి నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు, నిరీక్షణతో ఎదురు చూసినప్పుడు, నువ్వు స్థిరత్వముతో ఉండి నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు నీ జీవితంలో నువ్వు ఫలించగలిగేటట్లు ఉంటావు. కానీ స్థిరత్వం లేకుండా చంచలంగా అటు ఇటు తొలగిపోయి అటు ఇటు ఎటు పోతావో ఎటు వస్తావో తెలియకుండా ఉన్నట్లయితే ఆశీర్వాదాలు సంపూర్ణంగా నీ జీవితంలో నువ్వు పొందుకోలేవు. కాబట్టి కుటుంబము స్థిరపడాలి. ఎక్కడ? దేవుని సన్నిధిలో స్థిరపడాలి. నా సంఘము, నా కుటుంబము మొత్తం నాది అన్నట్టుగా మనం ఏం చేయాలి? సంఘములో స్థిరముగా నాటుకొని పోయి ఉండాలి. లోతైన వేర్లు ఎలా లోతుగా వెళ్ళిపోతాయో, దాని పీకితే వస్తుందండి. లోతుగా పోయిన చెట్టు అయితే కదా, పీకినా కూడా రాకుండా ఉండాలి. ఎవరొచ్చి ఏం చేసినా కూడా ఎంతగా నాటుకొని పోవాలి. దేవుని సన్నిధిలో స్థిరపడడం అంటే అది లోతుగా నాటుకొని పోవాలి. ఎవరొచ్చి పీకినా, ఎవరొచ్చి లాగినా, ఎవరు తీసేయాలని చూసినా నిన్ను దేవుని సన్నిధి నుండి గాని, దేవుని అనుభవం నుండి గాని, మందిరము నుండి, సంఘము నుండి ఎవరు నిన్ను వేరు చేయాలని చూసినా, ఎవరు లాగినా, ఎవరు ప్రయత్నాలు చేసినా అక్కడ ఏవి ఫలితం కూడా ఉండదు. ఎలాంటి స్థిరత్వం ఉండాలి? లోతైన అనుభవంలో స్థిరపడి ఉండాలి. దావీదు అదే అడుగుతున్నాడు, అయ్యా, నేను నా కుటుంబము మామూలు ఏదో పొయ్యి షికారు చేసి వస్తాం కాదు, స్థిరపడేటట్లు చెయ్యి. స్థిరపడితేనే మేము ఇంకా ఆశీర్వదించబడతాం, ఇంకా దీవించబడతాం. నీ యొక్క ఆశీర్వాదాలు మేము సంపూర్ణంగా పొందుకోగలుగుతాం. సంపూర్ణంగా పొందుకోవాలంటే స్థిరపడి ఉండి నువ్వు ఎదురు చూసే అనుభవం కావాలండి. 29లో చదవండి. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబమును నిత్యము నీ సన్నిధిన ఉండినట్లు దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నిలవిచ్చి ఉన్నావు. నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడును గాక. ఏమంటున్నాడండి ఇక్కడ? స్థిరపరచమంటున్నాడు. నువ్వు స్థిరపరిచిన తర్వాత నా కుటుంబాన్ని ఆశీర్వదించు అంటున్నాడు. అర్థమైందండి? నా కుటుంబాన్ని నువ్వు నీ సన్నిధిన ఉండినట్లు దానిని ఆశీర్వదించు ప్రభువా. స్థిరపరచు అని, నా కుటుంబాన్ని స్థిరపరచు అన్నాడు మొదటిగా. రెండవసారిగా, దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము కూడా నీ సన్నిధిలో ఉండేటట్లు, నిత్యము ఉండేటట్లు. అర్థమైందా? స్థిరపరచమని ప్రార్థన చేశాడు. ఇంకేమంటున్నాడు? నిత్యము ఉండేటట్లు. నిత్యం ఉండటం అంటే ఏంటండి? ప్రతి ప్రార్థన, దేవుడు ఏ ప్రార్థనలు అయితే మందిరంలో పెడతాడో ప్రతి ప్రార్థనలో కూడా మనం ఉండాలి. అలా ఉంటేనే ఆశీర్వాదాలు మనం పొందుకోలేస్తాం. నిత్యము ఉండేటట్లు నా కుటుంబాన్ని దాన్ని ఆశీర్వదించు ప్రభువా. నా కుటుంబాన్ని నీవు సెలవిచ్చున్నావు కదా, నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడేటట్లుగా
దయచేయండి అయ్యా అని చెప్పి దావీదు ప్రార్థన చేస్తున్నాడండి. మరి మనం ఏం చేయాలి? దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలంటే, చివరి ఆశీర్వాదాలు, చివరి దీవెనలు పొందుకోవాలంటే మరి సంఘములో ఉండాలి, సంఘములో అంటుకట్టబడి ఉండాలి, స్థిరమైన మనసు, స్థిరమైన విశ్వాసము కలిగి ఉండాలి, పొందుకునేంత వరకు మరి దేవుని సన్నిధిని విడిచిపెట్టకుండా ఉండాలి. మరి ఇక్కడ అంటున్నాడు, అయ్యా నిత్యము నీ సన్నిధిలో ఉండేటట్లే, నిత్యము కూడా ఎక్కడ ఉండాలంట? నీ సన్నిధిలో ఉండేటట్లు నన్ను ఆశీర్వదించు అంటున్నాడు. ఏం ఆశీర్వాదం అడుగుతున్నాడండి? మనమైతే ఏం ఆశీర్వాదాలు అడుగుతాం చెప్పండి ఒకసారి. దావీదు అడిగిన ఆశీర్వాదం ఎలా ఉంది? నిత్యము నీ సన్నిధిలో ఉండేటట్లు నన్ను ఆశీర్వదించు. నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండేటట్లు ఆశీర్వదించు అంటున్నాడు. అయితే మనుషుల ఆశీర్వాదాలు ఎలా ఉంటాయి? నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, ఇది ఆశీర్వదించాలి. మొదట మనం కోరుకోవాల్సింది ఏం ఆశీర్వాదము? నిత్యము నీ సన్నిధిలో నా కుటుంబము ఉండేటట్లు ఆశీర్వదించయ్యా చాలు కదా. అది చాలా ప్రాముఖ్యమైన విషయం.